హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు హర్షన్ లక్ కిచెన్ ఛానల్. ఈ వీడియోని లాస్ట్ వరకు చూసి సపోర్ట్ చేయండి. వారాహి అమ్మవారు మహత్యం గురించి మీకు తెలుసా? అమ్మవారిని రాత్రి వేళ ఎందుకు పూజిస్తారో తెలుసా? వారాహి మాతను రాత్రి వేళలో కొలుస్తారు. మన సనాతన ధర్మంలో విష్ణువును పూజించడానికి ప్రాతకాలమని, శివుణ్ణి పూజించడానికి సాయంకాలము ఉత్తమమని పురాణాలు ప్రవచించాయి. అలాగే కొన్ని దేవతారాధనలు కొన్ని సమయాల్లో చేయడం వలన దానికి విశిష్టమైన ఫలితాలు ఉంటాయి. మన పురాణాల ప్రకారం శక్తికి ఉన్న 7 ప్రతిరూపాలే సప్తమాతృకాలు. వీరే బ్రాహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి. కొన్ని నమ్మకాల ప్రకారం 8వ మాతృకగా నరసింహుని, మరికొన్ని సంప్రదాయాలలో 9వ మాతృకగా వినాయకుణ్ణి ఆరాధించడం జరుగుతుంది. దుష్ట శిక్షణ కోసము భక్తులను కాపాడేందుకు ఈ సప్తమాతృకులు సిద్ధంగా ఉంటారు. వారాహి మాత విశేషాలు. వరాహుని స్త్రీతత్వం. పూర్వం హిరణ్యాక్షుడనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణువు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తికి ఉన్న స్త్రీతత్వమే వారాహి అంటారు. దేవి భాగవతం, మార్కండేయ పురాణం, వరాహ పురాణం వంటి పురాణాలలో ఈమె ప్రసక్తి కనిపిస్తుంది. ఆ పురాణాల్లో అంధకాసురుడు, రక్తబీజుడు వంటి రాక్షసులను సంహరించడంలో ఆమె పాత్ర స్పష్టంగా కనిపిస్తుంది. వారాహి మాత రూపం. వారాహి రూపం ఇంచుమించు వరాహమూర్తినే పోలి ఉంటుంది. ఈమె శరీర ఛాయను నల్లని మేఘవర్ణములో ఉన్నట్లు పేర్కొంటారు. సాధారణంగా ఈ తల్లి వరాహముఖముతో 8 చేతులతో కనిపిస్తోంది. అభయవరద హస్తాలతో శంఖము, పాసము, హలము వంటి ఆయుధాలతో దర్శనమిస్తుంది. గుర్రము, సింహము, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తోంది. ఆరాధన. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహిమాత. అందుకే ఈమెను రాత్రి వేళలో పూజిస్తారు. వారాహిమాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనే లేదా తెల్లవారుజామునో మాత్రమే ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఈమె ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి, ఒడిస్సా, వారణాసి, మైలాపురంలో ఉన్న ఈ ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ. శత్రుభయం ఉండదు. లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహిదేవిని వర్ణిస్తారు. అందుకే ఈమె ప్రస్తావన లలితా శాస్త్రములోనూ కూడా కనిపిస్తోంది. ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు, భక్తులకు అండగా ఉండేందుకు కూడా ఒక గొప్ప యోధురాలిగా నిలుస్తోంది వారాహి. ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని, శత్రుభయం ఉండదని, జ్ఞానం సిద్ధిస్తుందని, కుండలిని శక్తి జాగృతమవుతుందని తరతరాలుగా నిలిచి ఉన్న నమ్మకం. వారాహిదేవి పేరు ఉన్న మూల మంత్రాలను, అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయి. ఈ వారాహి అమ్మవారు వారణాసికి గ్రామ దేవత. అంటే వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండే దేవత అని అర్థం. ఈమెకి వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది. ఈ దేవాలయంలోకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు. ఈ ఆలయం ఓ భూగృహలో ఉంటుంది. ఉదయం తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది. మిగిలిన సమయం మూసివేయబడి ఉంటుంది. ఇక ఆలయం తెరిచిన సమయంలో వెళ్ళిన తర్వాత నేలపై 2 కన్నాలు కనిపిస్తాయి. వాటి నుంచి మాత్రమే అమ్మవారిని దర్శించుకోవడానికి వీలు అవుతుంది. ఒక రంధ్రంలో నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది. మరో రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి. అమ్మవారు ఉగ్రరూపురాలు కాబట్టే ఇలా కన్నాల నుంచి భక్తులకు ఇలా చూసే ఏర్పాటు పురాణ కాలంలో ఏర్పాటు చేశారు. ఇటీవలే కొత్తగా పెళ్ళైన ఒక జంట అమ్మవారిని చూసేందుకై భూగుహలోకి వెళ్లారు. పూజారి గారు ఎంత చెప్పినా వినకుండా అమ్మవారిని చూసేందుకై వెళ్ళగా వెంటనే మూర్ఛపోయారు. అటువైపు పూజారి తన శిష్యులతో కలిసి వారిని హుటాహుటిగా ఆ భూగుహలోంచి బయటకు తీసుకువచ్చేశారు. అటు దాదాపు గంట సేపు శాంతి ప్రవచనాలు వినిపించగా తర్వాతనే వారు మామూలు స్థితికి వచ్చారు. ఇందుకు గల కారణాలను పూజారి వివరించగా, ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పానికి ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది. ఉగ్రకళలో ఉన్న విగ్రహాలలో సాధారణంగా శక్తి ఉంటుంది. ఈ శక్తి దుష్ట శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది. అందువల్లే చూడలేము. ఈ ఉగ్రకళ ఉన్న అమ్మవారి ఎదురుగా సాధారణంగా మనుషులు ఎక్కువసేపు ఉండలేరు. అందువల్లే వారు మూర్ఛపోయారు. ఆ ఉగ్రకళ ఒక్కొక్క విగ్రహానికి ఒక్కో సమయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. ఆ సమయంలో ఆ విగ్రహం దారిదాపుల్లోకి కూడా పోవడానికి వీలు కాదు. మిగిలిన సమయంలో కొంత తక్కువ ఉంటుంది. అందువల్లే తెల్లవారుజామున 4:30 గంటలకు 8 గంటలకు మధ్య మాత్రమే వారాహి అమ్మవారి దేవాలయంలోని
అమ్మవారిని చూడటానికి, అది కన్నాల నుంచి చూడడానికి వీలు కల్పిస్తారు. ఆ సమయంలో అంటే తెల్లవారుజామున 4:30 నుంచి 8 గంటలకు మధ్య గ్రామ దేవత అయిన అమ్మవారు గ్రామాన్ని చూడటానికి అంటే వారణాసిని చూడటానికి వెళ్తుందట. అందువల్లే ఆ సమయంలో చూడటానికి అనుమతిస్తారు. మిగిలిన సమయం మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు. సాధారణంగా ఉగ్రరూపం అనగానే భయంకర రూపం అని భావిస్తాము. అయితే అది తప్పు. ఒక దివ్యమైన శక్తి, తేజస్సు అని అర్థం. అది కంటికి కనిపించదు. ఉదాహరణకు సూర్యుని ఉదయం సాయంత్రం పూట మనం కొంతవరకు చూడగలం. అదే మధ్యాహ్నం సమయంలో చూడలేము కదా అన్నది ఇక్కడ పంతులు గారు చెబుతారు. కొంతమంది వారాహిమాత దీక్షలు చేస్తారు. మరికొంతమంది వారాహిమాతకు ఉపవాసాలు చేస్తారు. వారాహిమాతని నమ్మడం వల్ల జ్ఞానం సిద్ధిస్తుందని కొంత నమ్మకం. కష్టాలు తీరుతాయని మరికొందరు నమ్మకం. మీలో ఎంతమందికి వారాహిమాత దీక్షల కోసం తెలుసు? అండ్ మీలో ఎంతమంది వారాహిమాతని నమ్ముతారు? మీ చుట్టుపక్కల వారాహిమాత దేవాలయాలు ఉన్నాయా? ఉంటే ఎక్కడ ఉన్నాయి? కమెంట్ సెక్షన్ లో చెప్పండి. కంటెంట్ నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.